సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ ఎక్స్ప్లోరర్స్. ఈరోజు మనం చిన్నవాల్టర్లో ఉన్నామండి. చిన్నవాల్టర్లో అప్పలమ్మ అమ్మవారి సంబరాలు అయితే అవుతున్నాయి. పండుగ అయితే చాలా బాగా అవుతుందండి. సో ఒకసారి మీకు టెంపుల్ కూడా మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. సో అమ్మవారి టెంపుల్ అండి. టెంపుల్లో అయితే మనం ఉన్నాం ఇప్పుడు. సో అమ్మవారు అండి. సో మనకి ఎవ్రీ ఇయర్ జాన్లో అయితే జాన్ 21కి ఈ అమ్మవారి పండుగ అయితే చేయడం జరుగుతుందండి. సో 21 నుంచి 24 వరకు కంప్లీట్గా అమ్మవారి సంబరాలు అయితే అవుతూనే ఉంటాయండి. సో మ్యాక్సిమం అయితే మనం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో అన్నీ కూడా మీకు చూపిస్తాను. అందరికీ నమస్కారం. శ్రీ 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 కనక మహాలక్ష్మి దుర్గా భక్తురాలు శ్రీ అమ్మవారి అప్పలమ్మ 58వ పరస మహోత్సవాలు సందర్భంగా ఈరోజు అంటే జనవరి 23/1/2024 పండుగ జరుగుతుంది. ఈ పండుగ ప్రతి సంవత్సరం సంఘం కానీ లేకపోతే ఇక్కడున్న రజక వీధి కుర్రోళ్ళు కానీ లేకపోతే కొన్ని క్లబ్స్ కానీ ప్రతి ఇయర్ తీసుకుంటూ జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం 2024 పురస్కరించుకొని లవ్లీ ఫ్రెండ్స్కి ఇవ్వడం జరిగింది పండగ తీసుకొని. ఈ పండగ మేము 4 రోజుల నుంచి స్టార్ట్ చేసాం. 20, 21, 22, 23, 20th నుంచి పండగ స్టార్ట్ చేసుకొని ఈరోజు నిన్న తొలేలు, ఈరోజు అనుపు మహోత్సవం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఇక్కడ నుంచి సారిగా మొత్తం అంతా ఊరేగింపుగా వెళ్ళి మన బల్లల పండుగ జరగడం అవుతుంది. ఈవినింగ్ కూడా ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అవుతుంది. ఈ పండుగ 58వ సంవత్సరం అంటే 57 ఏళ్ళ మహోన్నత చరిత్ర గల ఈ పండగకి. సో దీనికి సంబంధించి 20వ తారీఖున ఈవినింగ్ ప్రోగ్రామ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని లైటింగ్స్, అలానే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అని, స్టేజ్ ప్రోగ్రామ్స్ అని, అలానే ఊరేగింపు మహోత్సవాలని ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు అమ్మవారి అప్పలమ్మ 58వ పరస మహోత్సవం సంబంధించి యావత్ ప్రజానికం అంతా ఇక్కడి నుంచి బయలుదేరి ముందుగా రేవుల దగ్గరికి చేరుకుంటారు. రేవుల దగ్గరికి చేరుకున్న తర్వాత 3 గంటల నుంచి పరస మహోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ ఎవరి తాలూకా ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. 3 రోజుల్లో 3 స్టేజ్లు కూడా ఉంటాయి. అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది లవ్లీ ఫ్రెండ్స్ 28వ తారీఖున. తర్వాత మారువారం 30వ తారీఖు ఉంటుంది. ఆ రోజు కూడా బోనాలు ముగింపు కార్యక్రమం చేస్తారు. సంబంధించి రజక వీధి తాలూకా పూర్వజన ప్రజలు మొత్తం, అలానే క్లబ్ విషయాలు, క్లబ్ తాలూకా మెంబర్స్, అలానే సంఘ పెద్దలు, అలాగే ఆలయ తాలూకా ధర్మకర్త అయినటువంటి వాళ్ళ కుమారులు ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వీళ్ళందరి సపోర్ట్తో ఎంతవరకు వచ్చింది. ఈరోజు పండగ కూడా ఎంత జయప్రదం చేయడానికి గల కారణం చిన్నవాడ గ్రామ ప్రజలు, ముఖ్యంగా రజక వీధి ప్రజలు. థ్యాంక్ యూ.
అలా చూస్తుండగా నైట్ అయితే అయిపోయింది. ఇంకా సెంటర్లోకి వస్తే ఎక్కడికెక్కడ కంప్లీట్గా లైటింగ్స్తో అయితే డెకరేషన్స్ చాలా బాగున్నాయండి. ఫుల్ స్టాల్స్ తోటి చిన్న వాల్టర్ చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే స్ట్రీట్ డ్యాన్సెస్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. ఏ వీధికి ఆ వీధి కంప్లీట్ లైట్ సెట్టింగ్స్తో అయితే ఫుల్ కంప్లీట్గా డెకరేషన్స్తో ఉంది. ఇటువైపు వెళ్దాం పదండి. సో దారి మధ్యలో మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు. వాళ్ళందరినీ కలవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈవినింగ్ టైం కూడా కొన్ని అమ్మవారి వేషాలు అయితే ఉన్నాయండి. పండగ అయితే చాలా ఘనంగా చేస్తున్నారు. కొన్ని స్టేజ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చేశారండి, చాలా బాగున్నాయి. టోటల్గా అయితే 3 స్టేజెస్ వేశారు. మొత్తం 3 స్టేజ్లు చాలా బాగా చేశారు. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్ ఫ్రెండ్స్.